ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ, చెప్పు నాన్న. మీ ఫ్రెండ్కి ఎలాంటివంటే ఇష్టం? ఎందుకు? వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాం. గిఫ్టా? గిఫ్ట్ ఎందుకు? అదేంటి, ఫంక్షన్కి వెళ్తూ గిఫ్ట్ తీసుకెళ్ళకపోతే బాగుంటుందో చెప్పు. ఇదేమైనా బర్త్డే ఫంక్షనా గిఫ్ట్ తీసుకెళ్ళడానికి? కాదు కదా. ఏంటి, బర్త్డే ఫంక్షన్ కాదా? అంటే ఇది వేరే ఎవరిదో బర్త్డే ఫంక్షన్ కాదు కదా, మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షనే కదా. మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వకపోయినా ఏం ఫీల్ అవ్వడు. ఏదేమైనా గిఫ్ట్ లేకుండా వెళ్తే బాగోదు లక్కీ. అయ్యో నాన్న, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. గిఫ్ట్లు లిఫ్ట్లు ఏం అవసరం లేదు. నువ్వు కార్ ఎక్కడా ఆపకుండా ఫంక్షన్ హాల్ దగ్గర ఆపు చాలు. అన్నయ్య, ఆర్డర్ వేసింది, ఇంకా గిఫ్ట్ గురించి మర్చిపో. ఏంటి లక్కీ, నిజం దాస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, అడ్డంగా దొరికిపోతావు. ఏం పర్లేదులే టీచర్, నేను ఏదో ఒక మ్యాజిక్ చేసి మేనేజ్ చేస్తాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిస్తే అనవసరంగా మీ నాన్న కోపడతారు. అదంతా అవసరమా చెప్పు? నాన్న కోపం రాకుండా ఎలా కూల్చాలో నాకు తెలుసు కదా టీచర్, మీరేం కంగారు పడకండి. ఏంటి, ఇద్దరు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు? ఏం లేదు నాన్న, నీకు ఫంక్షన్ దగ్గర ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఫంక్షన్లో నాకేం సర్ప్రైజ్ ఉంటుంది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా నాన్న, అడిగితే చెప్పేస్తారా ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాల్సిందే. అన్నయ్య, లక్కీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. సరే చూద్దాం. లక్కీ అబద్ధం చెప్తుంది. సార్, ప్రోగ్రామ్ మొదలు పెడదామా? యా, అందరూ వచ్చేసినట్టే కదా. బాబా, అందరూ వచ్చారు, అసలైన వాళ్ళు మాత్రం రాలేదు. అసలైన వాళ్ళ ఎవరు? మా ఫ్రెండ్. తను వచ్చాకే ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ అవ్వాలి. జున్ను ఆర్డర్ పాస్ చేశాక ఈ అర్జున్ ఫాలో కాకుండా ఉంటాడా? అది కాదు సార్, లేట్ అయితే ఇంతసేపు వెయిట్ చేశాం కదా, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. ఇంతకీ మీ ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? మా ఫ్రెండ్ అదిగో, మా ఫ్రెండ్ వచ్చింది. ఏంటి జాను ఇది? ఇది బర్త్డే ఫంక్షన్ కాదా? కాదు వివేక్, బిజినెస్ ఫంక్షన్. అంటే లక్కీ అబద్ధం చెప్పిందా? అవును. ఇది అబద్ధం మాత్రమే చెప్పలేదు, ఆపదలో కూడా పడేసింది. ఇప్పుడు అన్నయ్య ఆవేశం తన్నుకొస్తుంది, డౌట్ లేకుండా ఏదో ఒక యుద్ధం జరిగే తీరుతుంది. టెండర్ ఓడిపోవడంతో వీపు మీద వాత పడినట్టయినా మంట మర్చిపోయి మిత్ర బాగానే వచ్చాడే. ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ నువ్వు గెలవలేవు కదా, కనీసం పోరాడే వీలు కూడా ఉండదు. త్వరలోనే మళ్ళీ వైజాగ్ విడిచి వెళ్ళిపోవడానికి అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకో.
ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనం టెండర్ గెలిచాం. నువ్వు పెట్టిన ఎఫర్ట్సే మనల్ని ఒక అడుగు ముందుకు నడిపించాయి. ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు? మిత్రానందన్. అమ్మా, మా ఫ్రెండ్ వచ్చింది. రా అమ్మా. ఆ, మీ ఫ్రెండా? అదేనమ్మా, సాయంత్రం మన ఇంటికి వచ్చింది కదా లక్కీ, తను వచ్చింది. రా అమ్మా. ఆ, జున్ను, సాయంత్రం కలిసాను కదా, మళ్ళీ ఇప్పుడెందుకు? నువ్వు వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయి, సరేనా? లేదమ్మా, ఎంతసేపు అని ఇలాగే ఒక మూలను కూర్చుంటావు? రా అమ్మా, అందరితో సరదాగా మాట్లాడు. సరదాగా నువ్వు కూడా స్పెండ్ చేయి. అది కాదు జున్ను, ముందు నా మాట విను ప్లీజ్. లేదమ్మా, నువ్వే నా మాట విను. రా రా వెళ్దాం. ఎవరిదో పెళ్ళికి ఇంకెవరిదో హడావిడన్నట్టుంది నాకు. అయినా వీళ్ళ ఫంక్షన్లో మనం హైలైట్ అవ్వడం దేనికి? సరే వెళ్దాం పదండి. హలో మిత్ర గారు. వివేక్, పాపని తీసుకెళ్ళు, ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య, పద. హలో జనార్దన్ హలో గారు. మిత్ర గారు, చాలా రోజులు కనిపించారు. మీతో కొంచెం మాట్లాడాలి. అలా పక్కకు వస్తారా? తప్పకుండా యా పదండి. ప్లీజ్. రా అమ్మా. రా జున్ను, వద్దు నాన్న. రా అమ్మా. ఆగిపోయావేంటమ్మా? పద వెళ్దాం. ఆ, మీ టీచర్ ఇక్కడికి వచ్చిందేంటి? నేనే ఇన్వైట్ చేశాను. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పద వెళ్దాం. ఆ, జున్ను, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. తర్వాత అంటే ఎప్పుడు? ఇప్పుడే రా అమ్మా. నేను వస్తానని చెప్పాను కదా జున్ను. జున్ను ఈజ్ ఎ గుడ్ బాయ్. చెప్పిన మాట గొడవ చేయకుండా వింటాడు. నా మాట విను, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.